బ్యారేజీ కుంగుబాటుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుపట్టిందా? ఇక అప్పట్లో ప్రభుత్వ అధినేతగా వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఏ విభాగాన్ని సమర్థంగా పని చేయనివ్వకుండా నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తేల్చిందా? అన్నారం సుందిళ్ల బ్యారేజీలు విఫలం కావడానికి ఇదే కారణమని అభిప్రాయపడిందా? ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇక అప్పట్లో ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు కూడా ఈ వైఫల్యాలకు కారకులుగా కమిషన్ నిర్ధారించినట్లు వివరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిన్న ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. బూర్గుల రామకృష్ణారావు భవన్లోని కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ ఘోష్ నివేదికను అందజేశారు. నివేదిక 650 పేజీలకు పైగా ఉంది. 2 కాపీలను సీల్డ్ కవర్లో అప్పగించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఇవాళ తెరవనున్నారు. మధ్యాహ్నం నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనున్నారు. ఈ నివేదికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత నివేదికను మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం బ్యారేజీల విచారణ నివేదికతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, పవర్ గ్రిడ్తో కారిడార్ బుక్ చేసుకుని మళ్లీ వదులుకోవడానికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపిన నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. విద్యుత్ విచారణను జస్టిస్ మదన్ బి లోకూర్ పూర్తి చేయగా ఈ నివేదికపై న్యాయ సలహా అనంతరం ముందుకు వెళ్తాము అని ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరం నివేదిక కూడా అందడంతో త్వరలోనే ఈ 2 నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నివేదికను న్యాయ పరిశీలనకు పంపి మంత్రివర్గంలో చర్చించిన తరువాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బ్యారేజీలు కట్టడానికి ముందు భూమి ఏ విధంగా ఉంది, బ్యారేజీల నిర్మాణానికి అనుకూలమా కాదా అనే అంశాలపై భూభౌతిక, సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉండగా అలాంటివి ఏమీ చేయకుండానే బ్యారేజీల స్థలాలను ఎంపిక చేశారని కమిషన్ తప్పుపట్టినట్లు తెలిసింది. మేడిగడ్డపై నిర్ణయం తీసుకున్నాక అక్కడ బ్యారేజీ కట్టడానికి అనుకూలంగా నివేదికను తెప్పించుకున్నారని, మంత్రివర్గం ఉపసంఘం ఆమోదాలన్నీ నిర్మాణం ప్రారంభమయ్యాకే వచ్చాయి అని పేర్కొన్నట్లు సమాచారం. డిజైన్లకు తగ్గట్లుగా నిర్మాణం జరగలేదని, చాలా లోపాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2016లో బ్యారేజీ నిర్మాణం ప్రారంభం అవ్వగా 2019లో బ్యారేజీలు వినియోగించుకోవడానికి వీలుగా పనులు జరిగాయని, తొలి ఏడాదే వరదల అనంతరం బ్యారేజీల గేట్లు మూయగా దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నట్లు సమాచారం. ఆ వ్యవస్థలు ఏటా చెల్లాచెదురవుతున్నా వాటిని సరిచేసే ప్రక్రియ జరగలేదని గుర్తు చేసినట్లు సమాచారం. ఇక బ్యారేజీల నిర్మాణం పూర్తయిన నాటి నుంచి కార్యకలాపాలు, నిర్వహణ పనులు చేయనందువల్లే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగింది అని కమిషన్ గుర్తు చేసింది. బ్యారేజీల నిర్మాణం జరిగిన నాటి నుంచి 4 ఏళ్ల పాటు మేడిగడ్డలో O&M పనులే జరగలేదని, ఇక నిర్మాణ సంస్థ కూడా దీనిపై నివేదిక ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బ్యారేజీ దెబ్బతింది అని పేర్కొన్నట్లు తెలిసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకచోట ప్రతిపాదించి మరోచోట నిర్మించారని, నిర్మాణానికి ముందు జరగాల్సిన పరిశీలన జరగలేదని, అందుకే బ్యారేజీల్లో సిపేజీలతో బుంగలు ఏర్పడ్డాయి అని కమిషన్ నిర్ధారించినట్లు సమాచారం.